నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। బాపట్ల కర్లపాలెంలో అగ్ని ప్రమాదం, 9 పేదల గుడిసెలు అగ్నికి ఆహుతి। ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంకట మురళి, ప్రమాదంపై ఆరా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా। అన్నార్థులకు అండగా అన్న క్యాంటీన్ల ఏర్పాట్లపై అన్ని వర్గాల ప్రజలు హర్షం। ఓడరేవు పిడుగురాళ్ల రోడ్డుతో జాతీయ రహదారి నిర్మాణంపై ఎంతవరకు ప్రయోజనం? జాతీయ రహదారి 167 నిర్మాణంపై జిల్లా ప్రజానీకం మనోగతం ఏంటి? వాచ్ ది స్టోరీ। బాపట్ల జిల్లా కర్లపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది। కర్లపాలెం మండలం లంకకట్ట కాల్వ సమీపంలో నివాసం ఉంటున్న పేదల గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి। కాల్వ కట్టపై ఉన్న ఇళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇళ్లలో ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు। అయితే మంటలు దట్టంగా వ్యాపించడంతో అగ్నిమాపక దళాలు వచ్చేలోపే 9 పూరీలు దగ్ధమయ్యాయి। బాపట్ల జిల్లా కర్లపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది। కర్లపాలెం మండలం లంకకట్ట కాలువ సమీపంలో నివాసం ఉంటున్న పేదల గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి। కాల్వ కట్టపై ఉన్న ఇళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇళ్లలో ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు। అయితే మంటలు దట్టంగా వ్యాపించడంతో అగ్నిమాపక దళాలు వచ్చేలోపే 9 పూరీలు దగ్ధమయ్యాయి। మరోవైపు అగ్నిమా ప్రమాదంలో చిక్కుకున్న ఇళ్లను మంటల నుండి రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేశారు। అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది, కానీ తాము నివసించే ఇళ్లు కాలి బూడిదయ్యాయని బాధితులు తీవ్రంగా రోధిస్తున్నారు। మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంకట మురళి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు। ప్రమాదం వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు। తాత్కాలిక ఉపశమనం కింద బాధితులకు నిత్యావసరాలు, బట్టలు, 5,000 రూపాయల నగదు అందించారు। కాగా బాధితుల సీఎం సహాయ నిధి నుండి మరో 40,000 రూపాయల నగదు అందించేందుకు ప్రపోజల్స్ పంపిస్తున్నామని, త్వరలోనే ఆ మొత్తాన్ని సైతం అందిస్తామని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు। ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ కాలువ కట్ట మీద ఉన్నటువంటి యానాదులకు సంబంధించిన ఇళ్లలో 9 ఇళ్ళు వాళ్ళు కాలిపోయినాయి। వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎక్కువ శాతం మంది మన చేపల చెరువుల దగ్గర భార్యాభర్త పిల్లలతో సహా కాపలాకు వెళ్ళున్నారు, వాళ్ళు కుటుంబంతో సహా అక్కడ వాళ్ళు జీతాలకి పనిచేస్తూ ఉన్నారు। సో ఇక్కడ ఎవరో కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పి చెప్తున్నారు। సో ఇవన్నీ కూడా ఈ విధంగా అయింది అని చెప్పి తహసీల్దార్ ద్వారా తెలుసుకున్న వెంటనే నేను, మా జాయింట్ కలెక్టర్, మా ఆఫీసర్లు అందరూ కూడా వచ్చాము। ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా రైసు, పప్పు ఇవన్నీ సప్లై చేయడం జరిగింది, భోజనాలన్నీ కూడా పెట్టడం జరిగింది, వాళ్ళకు రగ్గులు కూడా సప్లై చేశాము। ప్రతి కుటుంబానికి 5,000 చొప్పున ఇచ్చేదానికి కూడా రెడీ చేశాము। కొన్ని కుటుంబాలకు ఇప్పుడే ఇచ్చాం, మిగతా కూడా తహసీల్దార్ ఇస్తూ ఉన్నారు। ఇప్పుడే నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మాట్లాడాను। 40,000 రూపాయలు సీఎం గారి సహాయ నిధి నుంచి ఇచ్చేదానికి ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే ఇచ్చేస్తామని కూడా చెప్పారు। సో ఈ రోజే ప్రపోజల్స్ కూడా పంపుతాము। ప్రాబబ్లీ ఒక 1 వీక్ లోపల ఆ డబ్బులు కూడా వీళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది। వీళ్ళకి ఇక్కడే కాలనీలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది। ఆ ఇళ్ల స్థలాల్లో వీళ్ళు ఇంతకుముందే వెళ్ళి రేకుల షెడ్ల లాగా టెంపరీగా వాళ్ళ సొంత డబ్బుతో వేసుకున్నామని, అక్కడ తాగడానికి నీళ్లు సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఈ కాలువ కట్ట మీద ఉంటున్నామని చెప్తా ఉన్నారు। కాబట్టి ఇప్పుడు నేను వెంటనే పీడీ హౌసింగ్తో కూడా మాట్లాడడం జరిగింది। వీళ్ళందరికీ ఏదైతే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి కొత్త పాలసీ ప్రకారంగా 4,30,000 రూపాయలతో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం మనం చేస్తాము। వీళ్ళందరినీ కూడా అక్కడికి ఇల్లు కట్టించి షిఫ్ట్ చేస్తాం। పేదోడికి పట్టడన్నం పెట్టాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునఃప్రారంభించిన అన్న క్యాంటీన్ల ఏర్పాట్ల పట్ల అన్ని వర్గాల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు। కాయకష్టం చేసుకునే తమకు పొట్ట నింపుకునేందుకు రోజు 100 రూపాయలు ఖర్చు అవుతుందని, అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో 5 రూపాయలకే కడుపు నింపుకుంటున్నామని తెలిపారు। పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వాల బాధ్యత, ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో నిద్రపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అన్నార్థులకు అండగా నిలుస్తున్నాయి। పేదలకు 3 పూట్ల నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తూ ప్రజల నుండి మన్నన పొందుతున్నాయి। బాపట్ల జిల్లా వ్యాప్తంగా చీరాల, అద్దంకి, బాపట్ల, రేపల్ల నియోజకవర్గాల్లో మొదటి విడతగా ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఒక్కో అన్న క్యాంటీన్లో ఉదయం అల్పాహారం 350 మందికి, మధ్యాహ్న భోజనం 500 మందికి, రాత్రి భోజనం మరో 200 మందికి అందిస్తున్నారు। కాగా పట్టణంలో చిన్న చితక పనులు చేసుకునే శ్రామికులు, కర్షకులు, పేద అభిక్కి వర్గాల ప్రజలకు ఈ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతూ ఆకలిని తీరుస్తున్నాయి। చిన్న చిన్న పనులు చేసుకుని కార్మికులు సైతం అన్న క్యాంటీన్ల ఏర్పాట్ల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు। బయట విడిగా ఏ హోటల్కి వెళ్లి భోజనం చేసినా 80 నుండి 100 రూపాయలకు ఖర్చు అవుతుందని, కనీసం టిఫిన్ చేయాలన్నా సరే 50 రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని, అంతెందుకు ఒటీతి ఆకలన్నా సరే 10 రూపాయలు అవుతుందని, అయితే అన్న క్యాంటీన్లో మాత్రం 5 రూపాయలకే కడుపు నింపుతున్నారని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు। నేను వ్యవసాయం పని చేస్తాను। ఇక్కడికి వస్తే టౌన్కి వచ్చేసరికి ఆకలి అయింది, హోటల్కి వెళ్దామన్నా చాలా డబ్బులతో కూడిన పని కదా అంట్లో అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను। చాలా బాగుంది, బాగా రుచిగా ఉంది। ఈరోజు ఎవరు ఏదో ఇదంట డబ్బులు కూడా ఏం తీసుకోలేదు, మామూలుగానే
ఫ్రీగానే పెట్టారు. 5 రూపాయలు కూడా తీసుకోలేదు, ఫ్రీగానే పెట్టేశారు. అన్ని కూరలు కానీ, పెరుగు, నిమ్మకాయ పచ్చడి అంతా బ్రహ్మాండంగా ఫ్రెష్గా బాగా టేస్ట్గానే బాగుంది. చాలా మంచిగా జరుగుతుంది. పేద ప్రజలకి చాలా ఉపయోగకరమైంది. అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ, చిన్న ఏదైనా పని చేసుకునేవాళ్ళు, ఏదైనా టౌన్కి వచ్చిన వాళ్ళు ఇట్లాగా నాకులాగా ప్రశాంతంగా తినెళ్ళొచ్చు. ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంది, రుచికరంగా, చాలా సంతోషంగా ఉంది. పని చేస్తారు సార్. మా బోటి కుర్రవాళ్ళకి అన్నం తినాలంటే దూరం వెళ్తుంది. ఇక్కడ 5 రూపాయలు భోజనం వచ్చింది కానీ మాకు ప్రశాంతంగా ఉంది సార్. బయట తింటే దాదాపు 150 రూపాయలు అవుతుంది సార్. ఇక్కడైతే 5 రూపాయలు సార్. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది సార్. బ్రహ్మాండంగా బాగుంది. అందరికీ ఏ సమస్య బాగుంది సార్. క్యాంటీన్ కూడా బ్రహ్మాండంగా. మా బోటు లేబర్కి ఒక అన్నం పెడుతున్నారు, సంతోషం. మేము కష్టం చేసుకుంటాం, ఏదో 400 వస్తాయి. టయానికి ఈ మాత్రం అన్నం పెట్టాను, గొప్ప విశేషం. కానీ టయానికి ఇంటికి వెళ్ళాలంటే సగిలే దూరం అయింది. కానీ అందుబాటులో అన్నం పెట్టిన దేవతకి దండం. మిలిసి 100 రూపాయలు సార్. 100గా 150. ప్లేట్ భోజనం అయితే 100, 150. 5 రూపాయలకి ఏమవుతుంది సార్? టీ రాట్లా, టీ 6 రూపాయలు సార్. ఆ జాతీయ రహదారి నిర్మాణంపై జిల్లా ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. అంతటి ఆశలు పెట్టుకున్న రహదారి పనులు ఎంతవరకు వచ్చాయి? మరి నూతనంగా ఏర్పడ్డ బాపట్ల జిల్లాకు ఈ రహదారి నిర్మాణం ఎంతవరకు ప్రయోజనాన్ని చేకూర్చుతుంది? అసలు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 167A నిర్మాణంపై జిల్లా ప్రజానీకం మనోగతం ఏంటో ఓసారి చూద్దాం. జాతీయ రహదారి నిర్మాణంపై జిల్లా ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. అంతటి ఆశలు పెట్టుకున్న రహదారి పనులు ఎంతవరకు వచ్చాయి? మరి నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు ఈ రహదారి నిర్మాణం ఎంతవరకు ప్రయోజనానికి చేకూర్చుతుంది? అసలు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 167A నిర్మాణంపై జిల్లా ప్రజానీకం మనోగతం ఏంటో ఓసారి చూద్దాం. రోడ్డు రవాణా అనేది దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా కీలకమైన మౌలిక సదుపాయం. ఇది ఆ ప్రాంత అభివృద్ధి వేగాన్ని సైతం ఎంతగానో ప్రభావితం చేస్తుంది. దేశం మొత్తంలో 60% పైగా వస్తు రవాణా, 85% పైగా ప్రయాణికుల రవాణా రోడ్ల ద్వారా జరుగుతుంది అనేది ఓ సర్వే. అందువల్ల ఈ రోడ్డు రవాణా రంగం అభివృద్ధి దేశానికి అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే చీరాల సమీపంలోని ఓడరేవు వద్ద నుండి పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా నగరికల్ అడ్డరోడ్డు వరకు సుమారు ఉన్న 81.5 కిలోమీటర్ల దూరం రహదారిని వెడల్పు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ డిపిఆర్ ఇప్పటికే సిద్ధం చేసింది. పనులు సైతం ప్రారంభించింది. ఈ రహదారి పేరును సైతం జాతీయ రహదారి 167Aగా నామకరణం చేశారు. కాగా ఓడరేవు నుండి పిడుగురాల వరకు నిర్మించే జాతీయ రహదారితో బాపట్ల జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. చీరాల ఓడరేవు నుండి పిడుగురాల వరకు 47 కిలోమీటర్ల పొడవున 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణంతో నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లా రూపురేఖలు మారనున్నాయి. నేషనల్ హైవే దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నూతనంగా వేస్తున్నటువంటి నేషనల్ హైవే 167A ఏదైతే ఇటు చీరాల మీదుగా మన జిల్లాలో వస్తూ ఉందో మేజర్గా 40 కిలోమీటర్లు అయితే, అందులో మన ప్రాంతానికి వచ్చేటప్పటికి మన జిల్లాకు మన చీరాలకు వచ్చే పని అయితే 37 కిలోమీటర్లు మేజర్గా మనకు వస్తూ ఉంది. అది చాలా అభినందనీయం. అట్లాంటి హైవే వచ్చినందువల్ల ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, మొట్టమొదటిగా మనకు జరిగినటువంటి ఒక గొప్ప అదృష్టంగా మనం భావించేది, మన చుట్టుపక్కల ఎందుకు పనికిరానటువంటి భూములు అంటే ఉన్నటువంటి లోతు ప్రాంతాలు, అలాంటి కాలువ ప్రాంతాల్లో ఉండేటువంటి సారం లేని భూములకు కూడా ఈరోజు రేట్లు పెంచి దాన్ని అమ్ముకునే శుభపరిణామంగా రావడానికి కారణం ఇది. ఏదైతే 167A ఈ నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే నుండి తొలి ఫలితాన్ని మనం తీసుకున్నామని చెప్పి మనం సంతోషంగా భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా మన చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారం ప్రధానమైనటువంటి చిన్నబొంబాయిగా పిలిచే చీరాల ప్రాంతానికి ఈ బట్టలు కానివ్వండి, చేనేత కానివ్వండి, జీడిపప్పు కానివ్వండి, ఈ పక్కన ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు, మత్స్య సంపద, ఈ మొత్తానికి ఈ అభివృద్ధి చెందే క్రమంలో ఇంకా గోవా తర్వాత చీరాల బీచ్ రిసార్ట్స్ కూడా చాలా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతానికి నిజంగా ఈ నేషనల్ హైవే 167A రావటం అనేది చాలా గొప్పగా మనం ఫీల్ అవుతా ఉన్నాం.
నూతనంగా నిర్మించే NHA 167A జాతీయ రహదారికి కేంద్రం ఇప్పటికే 667 కోట్ల నిధులు విడుదల చేసింది. చీరాల మండలం ఓడరేవు వద్ద మొదలైన జాతీయ రహదారి పనులు పర్చూరు వరకు శరవేగంగా సాగుతున్నాయి. చీరాల ఓడరేవు నుండి పిడుగురాళ్ల వరకు 47 కిలోమీటర్ల పొడవున జరుగుతున్న రహదారి నిర్మాణంలో సుమారుగా 35 కిలోమీటర్ల మేర బాపట్ల జిల్లాలోని రహదారి నిర్మాణం గమనార్హం. రహదారి నిర్మాణం కోసం 103 హెక్టార్ల భూమి అవసరం కానుంది. ఇందులో 22.30 హెక్టార్ల భూమి ప్రభుత్వానికి చెందినది కాగా మిగిలిన 82.70 హెక్టార్ల భూమికి సంబంధించి అధికారులు భూసేకరణ చేస్తున్నారు. 4 లైన్లతో నిర్మించే జాతీయ రహదారి 24 మీటర్ల వెడల్పు ఉండనుంది. జిల్లాలో నుండి వెళ్లే ఈ రహదారి 2025 డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ప్రధాన పంట కాల్వల మీదుగా వెళ్తున్న జాతీయ రహదారిపై మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇక జిల్లాలోని మత్స్య సంపద, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ఎంతో కీలకంగా మారనుందని జిల్లా ప్రజానీకం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం నుంచి పిడుగురాల వరకు 47 కిలోమీటర్ల 167A రహదారి నిర్మించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రహదారి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మా గ్రామం నుంచి అక్కడ వరకు రహదారి వేయటం, అందులో నూతనంగా ఏర్పడిన మా బాపట్ల జిల్లాలోనే 33 కిలోమీటర్లు ఉండడం చాలా అభినందనీయం. దీనివల్ల మా యాక్వా రంగం అలాగే మెరైన్ ఫిష్ కల్చర్ అనేది చాలా మెరుగుపడటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము తెచ్చిన చేపలు కానీ యాక్వాకు సంబంధించిన ఇతర పంటలు కానీ ఈజీగా మేము వాటిని రవాణా చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే సమయం తగ్గుతుంది, రవాణా ఖర్చు కూడా తగ్గి మేము ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డుకి ఆనుకొని ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే పంట పొలాలు రైతులు పండించినవి కూడా డైరెక్ట్గా ఏదైనా మార్కెటింగ్కి డైరెక్ట్గా పంపించుకోవచ్చు ఆ రహదారుల ద్వారా. అలాగే టూరిజంగా కూడా మా బాపట్ల జిల్లాలో ఎక్కువ తీర ప్రాంతం ఉంది కాబట్టి టూరిజంగా డెవలప్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. డైరెక్ట్గా ఇది పిడుగురాల నుండి హైదరాబాదు వివిధ మెట్రో సిటీలు కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి శని ఆదివారాల్లో టూరిజంకి ఎక్కువగా ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రావడానికి ఈజీగా ఉంటుంది. దాని ద్వారా మా జిల్లా నూతనంగా ఏర్పడిన దానివల్ల ఈ తీర ప్రాంతం అంతా అభివృద్ధి చెంది టూరిజంగా కానీ ఆక్వాకల్చర్ కానీ మెరైన్ కల్చర్ కానీ రైతులకు కూడా ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రహదారి వల్ల మా నూతన జిల్లా ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దానిని ఖచ్చితంగా మేమందరూ సద్వినియోగం చేసుకుంటాం. ఈ వాడరేవు పిడుగురాల హైవే రోడ్డు నిర్మాణం పూర్తవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆక్వా రంగానికి, మనం సముద్ర తీర ప్రాంతం మనకి అధికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మనకి ఆక్వా రంగానికి బాగా ఎగుమతుల ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ మంచి వ్యాపారాలు జరిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగ యువతకు కూడా ఇక్కడే మంచి మంచి అవకాశాలు వచ్చి దానికి అనుబంధంగా కొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ వచ్చి నిరుద్యోగ యువతకి కూడా మంచి అవకాశాలు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బాపట్ల జిల్లాకి, ఇది కొత్తగా ఏర్పడిన జిల్లాకి ఇది నిజంగా నూతనంగా ఇది ఇచ్చినటువంటి ఒక వరంగా మనం భావించాలి. ఖచ్చితంగా దీనివల్ల పారిశ్రామిక ప్రగతి ముఖ్యంగా ఆక్వా రంగానికి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువతకు కూడా మంచి అవకాశాలు దొరికే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ త్వరగా ఇది పూర్తి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఇక జాతీయ రహదారి నిర్మాణ పనుల గురించి జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు పాటిస్తూ 2025 డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 4 మేజర్ బ్రిడ్జిలు, 6 అండర్ పాస్ లో ఉండేలా ప్రణాళికతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఓడరేవు నుండి వచ్చే సముద్రంలోని మత్స్య సంపద విక్రయాలు ఇక నుండి మరింతగా పెరుగుతాయన్నారు. వ్యవసాయంపై ఆధారపడ్డ బాపట్ల జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కారంచేడు వరకు అంటే చిలకలూరుపేట వరకు యాక్చువల్గా అందులో టోటల్గా దీని డిస్టెన్స్ చూస్తే 45 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో 35 కిలోమీటర్స్ మోర్ దాన్ దట్ ఈ జిల్లా నుంచి పాస్ అవుతుంది ఈ రోడ్డు. సో ఇది 167Aగా దీని పేరు పెట్టి నార్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్తో ఈ రోడ్ని 4 లేన్ గ్రీన్ఫీల్డ్ 4 లేన్ వేయడం అనేది జరుగుతుంది. ఇది జిల్లాలో చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం చూసినట్టయితే వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఇందులో వాటర్లో వచ్చేటువంటి ఓషన్ రిసోర్సెస్ అంటే మనం ఆక్వా, ఫిష్, వీటికి సంబంధించిన రిసోర్సెస్ని మార్కెట్కి కానీ ఈ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ని మార్కెట్ చేసుకోవడానికి కానీ డెఫినెట్గా ఈ జోన్లో ఈ ఏరియాలో ఇది ఒక ఎకనామికల్ యాక్టివిటీ బూస్టప్ చేస్తుంది, డెవలప్మెంట్ అనే దాన్ని కూడా బూస్టప్ చేస్తుంది. అందువల్ల దీన్ని మనం ప్రయారిటీ కింద తీసుకోవడం జరిగింది.
2025 డిసెంబర్ నాటికి దీన్ని పూర్తిగా పబ్లిక్ యాక్సెస్లోకి తీసుకొని వస్తామని చెప్పి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అండ్ మార్కెట్కి సంబంధించిన అఫీషియల్స్ కూడా దే ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్ 2026 ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ కొంత అడ్వాన్స్గా వర్క్ని కంప్లీట్ చేస్తామని చెప్పి. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ విషయాల్లో చూసుకుంటే కేవలం 22 హెక్టార్లు మాత్రమే ప్రైవేట్ ల్యాండ్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. అండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఉన్న చోట డబ్బుల్ని డిస్బర్స్ చేసే విషయంలో కూడా కొంత కోఆర్డినేషన్ అవసరం ఉంది. దానికి సంబంధించిన ఫర్దర్ కోఆర్డినేషన్ అంతా కూడా జేసీ గారు టేకప్ చేస్తారు. సో దీన్ని మనకి ఏదైతే టార్గెటెడ్ టైం ఉందో ఆ టైం లోపల కంప్లీట్ అయ్యేటట్టు 100% మనం ఎన్ఫోర్స్ చేస్తాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా చీరాల ఎన్ఆర్ మరియు పీఎం హైస్కూల్ క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చీరాల వేటపల్లెం చిన్నగంజాం కారంచెడు పర్చూరు మండలాల డివిజన్ స్థాయి ఆటల పోటీలు జరిగాయి. పోటీలను బాపట్ల జిల్లా యూటీఎఫ్ శాఖ అధ్యక్షులు వినయ్ కుమార్ ప్రారంభించారు. యూటీఎఫ్ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఉపాధ్యాయ సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని బాపట్ల జిల్లా యూటీఎఫ్ శాఖ అధ్యక్షులు వినయ్ కుమార్ అన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా చీరాల ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్ క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చీరాల వేటపాలెం చినగంజం కారంచేడు పర్చూరు మండలాల డివిజన్ స్థాయి ఆటల పోటీలు జరిగాయి. పోటీలు బాపట్ల జిల్లా యూటీఎఫ్ శాఖ అధ్యక్షులు వినయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 14, 15, 16 కాకినాడలో జరిగే వేడుకలకు సన్నాహకాలుగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రా రామారావు మాట్లాడుతూ యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిందన్నారు. భవిష్యత్తులో సైతం ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీల కార్యక్రమం బిగినైంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రారంభించి స్థాపించబడి 50 సంవత్సరాలైంది. ఈ 50 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల యొక్క నిరంతరం కూడా పోరాడుతూ అధ్యయనం, అధ్యాపనం, సామాజ స్పృహ అంటే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఉపాధ్యాయుడికి కూడా నష్టం జరిగినా మేమున్నాము, మీకు ఆదరణగానే వెలుగెత్తి గొంతెత్తి చాటిన ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ దాచూరు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించబడి నాటి నుండి నేటి వరకు కూడా బడుగు బలహీన సామాన్య ప్రజానీకానికి విద్యా వ్యవస్థ బాగుండాలని, విద్య అందరికీ అందుబాటులో రావాలని దానిలో భాగంగా కాకినాడలో జరుగు డిసెంబర్ 14, 15, 16, 17 తేదీలో 4 రోజుల్లో కన్నుల పండుగగా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోబోతుంది. దానిలో భాగంగా 26 జిల్లాల్లో కూడా ఆటల పోటీలు ప్రారంభించబడి ఈరోజు ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో, ప్రతి జిల్లాలో ఆటల పోటీలు ప్రారంభించబడి గెలుపొందిన వారికి గుంటూరులో, తర్వాత కాకినాడలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం గొప్ప గొప్ప నాయకులందరూ కూడా 50 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమానికి ఎవరైతే పనిచేశారో వాళ్ళు ఒకసారి తెలుసుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అనివార్యంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో 1974 ఆగస్టు 10న ఆవిర్భావం జరిగింది. నిన్న జరిగినటువంటి ఆగస్టు 10 అయిపోయింది. 50 వసంతాలు పూర్తి చేసుకొని కాకినాడలో స్వర్ణోత్సవాలు జరుపుకోబోతా ఉంది. యూటీఎఫ్ ముందు ఏర్పడిన తర్వాత మనం ఒకసారి గమనిస్తే విద్యారంగంలో కానివ్వండి, ఉపాధ్యాయ సమస్యలు
సంక్షేమం కోసమై పాటుపడినటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి సంఘంగా మరి ఎంతో గుర్తింపు పొందినటువంటిది. దీనిలో భాగంగానే మరి ఈ ఉత్సవాల సందర్భంగా, స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఆటల పోటీలు ఉపాధ్యాయులకు నిర్వహించుకొని ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో రేపు అక్టోబర్ 3, 4, 5, 6 తేదీల్లో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకి ఇప్పుడు ఈ జిల్లా నుంచి ఇప్పుడేమో ప్రస్తుతం ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ బెస్ట్ వచ్చినటువంటి వాళ్ళని సెప్టెంబర్ 1వ తేదీన బాపట్ల జిల్లాలో పోటీలు నిర్వహిస్తాం. జిల్లా స్థాయిలో బెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళని అక్టోబర్లో గుంటూరులో రాష్ట్ర స్థాయిలో జరగబోయేటువంటి పోటీలకు పంపిస్తామని తెలియజేస్తూ, ఉపాధ్యాయుల్ని ఎక్కువ సంఖ్యలో కాకినాడలో జరగబోయేటువంటి ఈ స్వర్ణోత్సవ సభల్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందని యూటీఎఫ్ బాపట్ల జిల్లా యూటీఎఫ్ స్థాపించి 50 సంవత్సరాలైన సందర్భంగా రేపు డిసెంబరు 14, 15, 16 తేదీల్లో కాకినాడలో 50 సంవత్సరాల స్వర్ణోత్సవ కార్యక్రమం సంబరాలు కన్నుల పండుగగా జరగబోతున్నాయి. దానిలో భాగంగా ప్రతి జిల్లాలో నుంచి కూడా స్వర్ణోత్సవ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో బాపట్ల జిల్లా నుంచి చీరాల ప్రాంతీయ కేంద్రంగా ఈరోజు చీరాల్లో ఆటల పోటీలు స్టార్ట్ చేస్తున్నాము. అట్లాగే రేపల్లె, అద్దంకి, బాపట్ల జిల్లా మొత్తం అన్ని ప్రాంతీయంగా ఆటల పోటీలు స్టార్ట్ అవుతున్నాయి. మనం ఉపాధ్యాయ సంఘంగా యూటీఎఫ్ ఎన్నో ఆట పోటీలు ఎదుర్కొని ఇప్పుడు ఈరోజు అగ్రగామ సంస్థగా 1,00,000 సభ్యత్వంతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూటీఎఫ్ నిలబడింది. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థికి కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ నుండి అప్రిసియేషన్ అవార్డు ఫర్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పొందినట్లు కళాశాల సెక్రటరీ వడవ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. విద్యార్థులకు కేవలం విద్యా రంగంలోనే కాక క్రీడల్లో అన్ని విధాల ప్రోత్సాహకాన్ని సెయింట్ ఆన్స్ కళాశాల అందిస్తుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. ఇటీవలి జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడకు చెందిన జేఎన్టీయూకే ఫార్మేషన్ డే సందర్భంగా ప్రకటించిన అవార్డులో కళాశాలకు చెందిన ఎంబీఏ విద్యార్థి సయ్యద్ ఖాజావలికి అప్రిసియేషన్ అవార్డు ఫర్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవార్డు ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. కాగా కళాశాలకు చెందిన విద్యార్థి సయ్యద్ ఖాజావలి ఇటీవలి పంజాబ్ పాటియాలలో జరిగిన జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో వివిధ విభాగాల్లో 2 బంగారు 2 వెండి మెడల్స్ ను సాధించి అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు భారతదేశం తరపున యూరప్ లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడానికి ఎంపికైనట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ అవార్డును విద్యార్థి ఖాజావలికి ప్రదానం చేసినట్టుగా కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థి ఖాజావలి అవార్డు పొందిన సందర్భంగా కళాశాల ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఇమాన్యుయల్, డాక్టర్ సుబ్బారావు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేడు వర్చువల్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని అందించిన క్రమంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ సుబ్బారావు మహిళా సంఘాలతో లక్పతి దీదీలను సిఆర్పీలతో సమావేశం నిర్వహించారు. దేశంలో పేద మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించి తద్వారా మహిళలను ఆర్థికంగా వృద్ధి చేయాలనే లక్ష్యంతో నేడు వర్చువల్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని అందించిన క్రమంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ సుబ్బారావు మహిళా సంఘాలతో లక్పతి దీదీలు సిఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం లక్పతి దీదీ 100 రోజుల లక్ష్యం 1,22,160 మందిని, బాపట్ల జిల్లాకు 4,628 మందిని టార్గెట్ గా ఇవ్వడం జరిగింది. వీరికి 100 రోజుల్లో జీవనోపాధికి కావాల్సిన నిధులు సిఐఎస్ఎఫ్, విఆర్ఎఫ్ బ్యాంకు లింకేజీ, శ్రీనిధి ద్వారా ఏర్పాటు చేసి ఆదాయం పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కలెక్టర్లో సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ మీటింగ్ లో జాయింట్ కలెక్టర్ సుబ్బారావు, జిల్లా డిఆర్ఓ సత్యబాబు చేతుల మీదుగా లక్పతి దీదీలను ఆజీవిక సిఆర్పీలు సన్మానించి సర్టిఫికెట్స్ అందించారు. బాపట్ల జిల్లాలో ఉన్న 25 మండలాల్లోని 305 గ్రూపుల్లో ఉన్న లక్పతి దీదీలకు 62,75,00,000 రూపాయల చెక్కును జాయింట్ కలెక్టర్ సుబ్బారావు చేతుల మీదుగా జిల్లా సమాఖ్య ప్రతినిధులకు అందజేశారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వస్తున్న భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టీబీసీ వరకు భక్తులు క్యూ లైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటలు సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 84,060 మంది భక్తులు దర్శించుకోగా 34,985 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి ఆదాయం 4.01 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.
నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కూడా కీలక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 29వ తేదీ కల్లా తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోఫ్ ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. లెబనాన్కు చెందిన హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దళం భీకర దాడులు చేసింది. ఆ అటాక్ ఆపరేషన్కు చెందిన వీడియోను ఇజ్రాయెల్ రక్షణ దళం రిలీజ్ చేసింది. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన కేంద్రాలపై దాడి చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది. తెల్లవారుజామున 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో ఈ అటాక్ సంభవించింది. ఆ అటాక్ చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఆకాశంలోని యుద్ధ విమానాల్లో ఉయ్యలు నింపుకున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. F-35 అదే జెట్స్ దాడి మధ్యలో ఇంధనం నింపుకున్నాయి. చాలా ఖచ్చితత్వంతో ఆ విమానాన్ని శత్రు టార్గెట్లను ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన రీతిలో చాలా భీకరంగా దాడి చేసినట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితాను మళ్లీ రిలీజ్ చేసింది. అంతకుముందు ఇవాళ ఉదయం 44 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అభ్యర్థుల ఎంపికలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అనూహ్యంగా గంటల వ్యవధిలోనే ఆ జాబితాను విత్డ్రా చేసుకుంది. ఆ వెంటనే సవరించిన జాబితాను రిలీజ్ చేసింది. తొలి విడత ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థుల్ని తాజాగా ప్రకటించింది. సుమారు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ సహా ప్రధాన పార్టీలని అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో పార్టీ పటిష్టత బలోపేతంపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న అడ్హాక్ కమిటీలు రద్దు చేస్తున్నామని తెలిపారు. ఆన్లైన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణలో పార్టీకి కొత్త జవసత్వాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. పార్టీలో యువకులకు ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. టీటీడీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఆదివారం సమావేశమయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన గ్లామర్ 2024 మోటార్ సైకిల్ ను భారత్ మార్కెట్ లో ఆవిష్కరించింది. దీని ధర 83,598 ఎక్స్-షోరూం పలుకుతుంది. ఫ్రెష్ కలర్ స్కీమ్ తో పాటు అదనపు ఫీచర్లతో వస్తుంది మోటార్ సైకిల్. పాత మోడల్ గ్లామర్ మోటార్ సైకిల్ మాదిరిగానే క్యాండీ బ్లేజింగ్ రెడ్, బ్లాక్, స్పోర్ట్స్ రెడ్, బ్లాక్, టెక్నో బ్లూ రంగులతో పాటు న్యూ బ్లాక్, మెటాలిక్, సిల్వర్ పెయింట్ స్కీమ్ తో వస్తున్న హీరో గ్లామర్ మినిమలిస్ట్ కమ్యూటర్ డిజైన్ యథాతథంగా కొనసాగుతుంది. మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ స్క్వాడ్ ను ప్రకటించింది. అలీ సాహెల్ కెప్టెన్ గా 15 మందితో కూడిన బృందాన్ని సోమవారం సీఏ వెల్లడించింది. ఆల్రౌండర్ తాహ్లియా అహ్మద్ ఘాత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆసీసీ మెగా టోర్నీలో ఆడనున్న నేపథ్యంలో ఆల్రౌండర్లకు పెద్దపీట వేశారు. ఏకంగా 6 మ్యాచ్ విన్నర్లను తుది బృందంలోకి తీసుకున్నారు. ఈసారి మహిళల టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్ లో 3 కొత్త అమ్మాయిలకు ఆస్ట్రేలియా సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. హితర్ గ్రాహం, ఆల్రౌండర్ జెస్ జోనాసెస్, మాజీ సారథి మేగ్ లానిక్ స్థానంలో యువ కిరటాలు తహ్లా ఫ్లెమింగ్, సోఫీ మొలినెక్స్, ఫోబే లిచ్ఫీల్డ్ స్క్వాడ్లోకి వచ్చారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల కర్లపాలెంలో అగ్ని ప్రమాదం, 9 పేదల గుడిసెలు అగ్నికి ఆహుతి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంకట మురళి. ప్రమాదంపై ఆరా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా. అన్నార్థులకు అండగా అన్న క్యాంటీన్ల ఏర్పాట్లపై అన్ని వర్గాల ప్రజలు హర్షం. ఓడరేవు పిడుగురాళ్ల రోడ్డుతో జాతీయ రహదారి నిర్మాణంపై ఎంతవరకు ప్రయోజనం? జాతీయ రహదారి 167 నిర్మాణంపై జిల్లా ప్రజానీకం మనోగతం ఏంటి? వాచ్ ది స్టోరీ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.